హలో అండి. వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. ఈ ఛానల్‌లో నేను డైలీ వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ అండ్ హోమ్ మేకింగ్ టిప్స్ లాంటివన్నీ పెడతా ఉంటాను. మీరు గనక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని హెల్ప్ చేస్తారనుకుంటున్నాను అండి. ఇక ఈరోజు వ్లాగ్‌లో అయితే నేను నా డైలీ వ్లాగ్స్ చేసుకుంటానే కొన్ని ఇంటర్వ్యూ ట్రిప్స్ అయితే చెప్దామనుకుంటున్నానండి. యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ నేను యాజ్ అ ఎక్స్పీరియన్స్డ్ కార్పొరేట్ ఎంప్లాయీ ఆల్మోస్ట్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇచ్చిన ఇంటర్వ్యూస్ అయితే 4, 5 ఉంటాయి అంతే. ఎందుకంటే నేను చాలా తక్కువ కంపెనీస్ అయితే చేంజ్ అయ్యాను. సో యాజ్ అన్ ఇంటర్వ్యూయర్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి అన్నది చెప్దాం అనుకుంటున్నాను అండి. ఫస్ట్‌గా ఎవరన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు వెదర్ ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఫ్రెషర్ అయితే మనకి మెయిన్‌గా రెజ్యూమే అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయండి. సింపుల్ థింగ్ లైక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా చూస్తూ ఉంటాం రెజ్యూమేలో. అసలు అలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ చూస్తుంటే ఇంకెట్లా అనిపిస్తుందంటే ఓకే వాళ్ళ ఓన్ రెజ్యూమేనే వాళ్ళు ఇంట్రెస్ట్‌తో చేయకపోతే ఇంకా జాబ్ ఏమి ఇంట్రెస్ట్‌తో చేస్తారు అని అనిపిస్తదనమాట. సో ఫస్ట్ అయితే ఆ రెజ్యూమెలో కొన్ని కీవర్డ్స్ పెడతానికి ట్రై చేయండి. మీరు ఎలాంటి ఇంటర్వ్యూస్‌కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆఫీసెస్‌లో ఆ కంపెనీస్‌లో వాడే కీవర్డ్స్ రెజ్యూమేలో యాడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లాంటి కీవర్డ్స్ యాడ్ చేస్తే ఏమవుతదంటే మీరు నౌకరీలో పెట్టినా, ఎందులో పెట్టినా కానీ మీ రెజ్యూమే అన్నది ఫిల్టరింగ్ ప్రాసెస్‌లో కొంచెం పైకి రావచ్చనమాట. సో ఎక్కువ మంది ఇంటర్వ్యూయర్స్‌కి చూపించే అవకాశాలు ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ మీకు రెజ్యూమేలో అనమాట. సో ఆ రెజ్యూమేలో ఎప్పుడు కూడా మీరు చేసినంత వరకే పెట్టండి. సో మచ్ ఎక్స్ట్రా పెట్టేశారు అంటే మీరు చెయ్యంది, పక్క వాళ్ళు చేసింది ఇవన్నీ కూడా పెడితే చాలా కష్టమవుతది మీకు ఆన్సర్స్ చేయడము. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ క్వెషన్ ఎప్పుడు కూడా మీ రెజ్యూమ్‌లో మీరు పెట్టిన డీటెయిల్స్‌తోనే స్టార్ట్ అవుతదనమాట. అందుకని మీరు చెయ్యని డీటెయిల్స్ అన్నీ అందులో పెట్టారంటే ఇంటర్వ్యూయర్ క్వెషన్ అడిగినప్పుడు యూ మే నాట్ బీ ఆన్సరింగ్ టు దట్. యూ మే నాట్ ఆన్సర్ దట్ ప్రాపర్‌లీ అనమాట. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది ఎప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూయర్‌కి అర్థమైపోతదండి. మీరు ఓన్‌గా పని చేస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నారు. మీరు చెయ్యని పని అయితే ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు అని చెప్పి అర్థమవుతదనమాట. మీ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి కానీ, మీరు చూసే విధానాన్ని బట్టి మీరు లెఫ్ట్ చూస్తున్నారా, రైట్ చూస్తున్నారా ఇవన్నీ కూడా అర్థమైపోతదనమాట. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ కంపెనీలో కొన్ని గైడ్‌లైన్స్ కూడా ఉంటాయన్నమాట. కొన్ని బాడీ లాంగ్వేజ్ ఎట్లా రీడ్ చేయాలి, ఇట్లా కొన్ని టిప్స్ అయితే ఇస్తారు. ఒక ట్రైనింగ్ అయితే ఉంటది. ఆ ట్రైనింగ్ బట్టి దే కెన్ డెఫినెట్లీ ఫైండ్ ఇట్ ఔట్ అనమాట. మీరు నిజంగా చేశారా, పనులు లేవా అని చెప్పేసి. సో రెజ్యూమేలో ఎప్పుడు కూడా మీరు చెప్పినంత వరకు, మీరు చేసినంత వరకే పెట్టండి. నెక్స్ట్ డ్రెస్సింగ్, వెదర్ ఇట్ ఇస్ వీడియో కాల్ ఆర్ ఇన్ పర్సన్. అండ్ మీరు ఇన్ పర్సన్ కాకుండా కాల్‌లో అటెండ్ అవుతున్నారంటే బీ ప్రిపేర్డ్ ఫర్ ద వీడియో. ఇంటర్వ్యూయర్ మే ఆస్క్ యూ టు స్విచ్ ఆన్ ద వీడియో యాజ్ వెల్. ఎందుకంటే మీరు చెప్పే ఆన్సర్స్ కాన్ఫిడెంట్‌గా లేవనుకోండి, దే మే థింక్ లైక్ యూ ఆర్ సెర్చింగ్ ఇన్ ద గూగుల్ ఆర్ సంథింగ్. సో ఇమ్మీడియేట్‌గా అయితే వీడియో ఆన్ చేయమనొచ్చు. సో బీ ఇన్ యువర్ కంఫర్టబుల్ క్లోతింగ్ వెదర్ ఇట్ ఈస్ వీడియో కాల్ ఆర్ దిస్ థింగ్. సో ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, పెద్ద కంపెనీకి వెళ్తున్నాం అని చెప్పేసి జీన్స్ అది అలవాటు లేకపోయినా సరే కొంచెం మోడర్న్‌గా రెడీ అయ్యి వెళ్దాము, ఇలాంటియన్నీ పెట్టుకోకండి. నా అమెజాన్‌లో నేను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా ఐ వెంట్ ఇన్ ఎ శారీ అనమాట. సో వేర్ ఎవర్ యూర్ కంఫర్టబుల్, హౌఎవర్ యూర్ కంఫర్టబుల్, సో అలాంటి డ్రెస్సింగ్ అయితే చేసుకొని వెళ్ళండి. లేదంటే మీ కాన్సంట్రేషన్ మొత్తం డ్రెస్సింగ్ మీద ఉంటది అండ్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫోకస్ మోర్ ఆన్ ద క్వెషన్స్ అండ్ ద ఇంటర్వ్యూస్ అనమాట. మోస్ట్‌లీ ఫ్రెషర్ అయితే మీరు చేసిన ప్రాజెక్ట్ మీద అండ్ మీ బేసిక్స్ మీద అయితే క్వెషన్స్ ఉంటాయి. అలా కాకుండా ఎక్స్‌పీరియన్స్డ్ పీపుల్ అయితే గనక జస్ట్ అండర్‌స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ ఆర్ గోయింగ్. ఈజ్ ఇట్ ఎన్ ఐసీ రోల్ ఆర్ పీపుల్ మేనేజర్ రోల్? అండ్ ఐసీ రోల్ అయితే మీరు కొన్ని యూజ్ కేసెస్ రెడీ పెట్టుకొని వెళ్ళండి. ఇలాంటి యూజ్ కేస్ ఐసీ అంటే మోస్ట్‌లీ ఇండివిడ్యువల్‌గా వర్క్ చేయడానికి ఉండాలనమాట. అలాంటివి మీరు హ్యాండిల్ చేసిన యూజ్ కేసెస్ లాంటివి ఎగ్జాంపుల్ కింద పెట్టుకొని వెళ్ళాలి. అదే పీపుల్ మేనేజర్ రోల్ అనుకోండి, మీకు క్వెషన్స్ కూడా పీపుల్ మేనేజ్మెంట్ నుంచి అట్‌లీస్ట్ 50% ఆఫ్ ద క్వెషన్స్ పీపుల్ మేనేజ్మెంట్ నుంచి వస్తాయన్నమాట. మీరు ప్రీవియస్ కంపెనీలో హ్యాండిల్ చేసిన కొన్ని యూజ్ కేసెస్ అయితే మీరు పేపర్ మీద రాసుకొని వెళ్ళండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీకు డెఫినెట్‌గా అయితే వాళ్ళు అడిగితే క్వెషన్ ఆన్సర్స్ గుర్తురావు. సో ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నా ఓనర్‌షిప్‌ని పెట్టే ఎగ్జాంపుల్ ఇది. ఒకవేళ వాళ్ళు డెసిషన్ మేకింగ్ గురించి ఎగ్జాంపుల్ చెప్పమంటే ఐ కెన్ టెల్ దిస్ ఎగ్జాంపుల్ అని చెప్పి జస్ట్ ఒక పేపర్ మీద రాసుకొని వెళ్తే యూజ్ కేసెస్ యూ కెన్ డెఫినెట్లీ సీ దట్ పేపర్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అనమాట. బుల్లెట్ పాయింట్ కింద రాసుకొని వెళ్ళారనుకోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజ్ కేస్ చెప్పమంటారు వేర్ యూ హ్యావ్ టేకెన్ డెసిషన్ లైక్ యువర్ మేనేజర్ ఈజ్ నాట్ అవైలబుల్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ యాజ్ డు నాట్ హ్యావ్ మచ్ టైమ్ అని. సో అలాంటప్పుడు ఒక యూజ్ కేస్ మీరు ఆల్రెడీ హ్యాండిల్ చేసిన యూజ్ కేస్ అయితే ఒక పేపర్ మీద రాసుకుని వెళ్ళారనుకోండి, దానికి సంబంధించిన నెంబర్స్ ఇవన్నీ కూడా. అండ్ కార్పొరేట్ వరల్డ్ మొత్తం కూడా నెంబర్ గేమ్ అండి. మీరు ఏది చెప్తున్నా కానీ టై ఇట్ అప్ విత్ ద నెంబర్స్. ఇఫ్ యూ కెన్ గివ్ సమ్ నెంబర్స్ టు దెమ్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్. వాళ్ళకి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి. ఓకే, తిన్న నిజంగానే హ్యాండిల్ చేశాడు, అందుకే ఇట్లా క్విక్గా నెంబర్స్ ఇవన్నీ కూడా హ్యాండీగా ఉన్నాయని చెప్పి అనుకుంటారు.
సో, మీరు ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేస్తున్నారు అంటే డెఫినెట్‌గా అయితే నా మేనేజర్ తోటి రాంగ్ టర్మ్స్ ఉన్నాయి. లేకపోతే ఐయామ్ నాట్ లైకింగ్ కలీగ్స్ లేకపోతే నాకు ప్రమోషన్ రావట్లేదు. ఇట్లాంటివి ఏం చెప్పొద్దు. బేసికల్‌గా నేను చెప్పేదేంటంటే మీరు బెటర్ ఆపర్చునిటీ గురించి చెప్పండి. ఎవ్రీవన్ వర్క్స్ ఫర్ మనీ రైట్? సో, డెఫినెట్‌లీ ఐ ఫెల్ట్ లైక్ మై ప్రైజెస్ ఆర్ బిట్ లో ఫ్రమ్ ద మార్కెట్ వాల్యూ అని చెప్పేసి చెప్పొచ్చు. సో, అందుకని బెటర్ ఆపర్చునిటీ గురించి, సాలరీ హైక్ గురించి చేస్తున్నాను కూడా ఈజీగా చెప్పొచ్చు. దాంట్లో ఏం తప్పులేదనమాట. దానికంటే కూడా మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూవర్‌ని నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు ఇవన్నీ చెప్పారంటే దట్ విల్ గో ఫర్ నెగెటివ్ థింగ్ అనమాట. అట్లనే వీడియో కాల్ కనుక జరుగుతుంటే టెస్ట్ యువర్ ఇంటర్నెట్ స్కిల్స్ అండి. వెరీ రీసెంట్‌గా నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమైందంటే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అమ్మాయి ఇంటర్నెట్ కనెక్టివిటీ గానీ ఏం బాలేదు. ఆల్మోస్ట్ 10 మినిట్స్ నేను స్పెండ్ చేయడానికి ట్రై చేశాను గానీ అసలు వర్కౌట్ అవ్వట్లేదనమాట. సో, కొంచెం ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ చెప్తున్నాను కదా! ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. మీరు ఆ 10 మినిట్స్‌లోనే వినిపించట్లేదనో, లేకపోతే వీడియో పాజ్ అయిపోయో, లేకపోతే ఆడియో సరిగ్గా రాక అనుకుంటే మాత్రం కొంచెం అంత టైం స్పెండ్ చేయలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూయర్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే కదా ఆప్షన్. లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఓకే. ఈ అమ్మాయిది ఇంటర్నెట్ సరిగ్గా లేదు. షీ ఈస్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ ఆర్ అండర్‌స్టాండ్ అంటే 10 మినిట్స్‌లో దే కెన్ టేక్ ఎ డెసిషన్ అండ్ దే కెన్ గో ఫర్ ద నెక్స్ట్ క్యాండిడేట్ యాస్ వెల్. సో, అందుకని బీ వెరీ స్పెసిఫిక్ వెనెవర్ యూ ఆర్ హ్యావింగ్ ఎ వీడియో కాల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో, ఇంటర్నెట్ గానీ, మీ బ్యాక్‌గ్రౌండ్ గానీ, కొంచెం మంచి లైట్ స్పేస్ వచ్చేలాగా గానీ, మీ స్పీకర్ ఈస్ గుడ్ ఆర్ నాట్, ఇవన్నీ హెడ్‌ఫోన్స్ ఈస్ గుడ్ ఆర్ నాట్, ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే కంపెనీ గురించి కూడా కొంచెం తెలుసుకొని వెళ్ళాలనమాట. యాక్చువల్‌గా అక్కడ ఎలాంటి వర్క్ నడుస్తుంది. దాంట్లో కొన్ని కీవర్డ్స్ వాడుతా ఉంటారు కంపెనీలో కదా! ఎస్ఎల్ఏస్ అని ఇవన్నీ కామన్. ఎస్ఎల్ఏ, ఈటీఏ ఇలాంటివన్నీ అన్ని కంపెనీస్‌లోనూ కామన్. అట్లా కాకుండా కొన్ని డిఫరెంట్ కీ టర్మ్స్ ఉంటాయన్నమాట. అలాంటివి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి చక్కగా ఆ కీ టర్మ్స్ ఏంటి అన్నది తెలుసుకొని, ఆ కీ టర్మ్స్ యూజ్ చేస్తే మీరు మాట్లాడుతున్నప్పుడు దే విల్ బీ మోర్ కనెక్టెడ్ అనమాట. ఓకే. మన ప్రాసెస్ మనం ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు వీళ్ళకి మన కంపెనీలో వస్తే. సో, సిమిలర్ ప్రాసెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు అని అర్థమయ్యి మోర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట సెలెక్ట్ చేసుకోవడానికి. సో, ఫ్రెషర్స్ అయితే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ డ్రెస్సింగ్, మీ ఓనర్‌షిప్ ఇట్లాంటివి చూస్తారు. ఎక్స్‌పీరియన్స్డ్‌గా అయితే కమ్యూనికేషన్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు గానీ, మీ దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది చెక్ చేస్తారనమాట. సో, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌గా అంత కష్టమేమి కాదండి. ఎందుకంటే మార్కెట్ కూడా బానే ఉన్నట్టుంది ఇప్పుడు. బికాజ్ మాకు ఎగ్జిట్స్ కనిపిస్తున్నాయి. వచ్చేవాళ్ళు వస్తున్నారు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నౌ. లాస్ట్ 1 ఇయర్ లాగైతే లేదనమాట. పోస్ట్ కోవిడ్ కొంచెం ఇబ్బంది పడింది గదా! మనము ఇంటర్వ్యూస్, లే ఆఫ్స్ ఇవన్నీ చూసి. సో, ఇప్పుడైతే బానే ఉన్నట్టుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీలో ఎవరైనా ఇంటర్వ్యూకెళ్తున్నా, మీ పిల్లలు ఎవరైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నా గానీ, ఈ వీడియోనైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి. స్టే ట్యూన్ టు సుమాస్ వరల్డ్. బాయ్ బాయ్.